అక్క నేనేం చాలా మాట్లాడలే, 2-3 మాటలు మాట్లాడతా అంతే, దానికన్నా చాలా మాట్లాడలే. అక్క ఇదో 2,000 ఎవరికి వస్తుంది అక్క? 2,000 ఎవరికి వస్తుంది ఇతవా అక్క? అందరూ అడిగితే 2,000 వస్తుందా లేదక్క? మేము చెప్పిండే 5 గ్యారంటీలు ఏమేమి చెప్పిండే లాస్ట్ ప్రదీప్ ఈశ్వర్ అన్న గెలిచే టైంలో మేమేమి 5 గ్యారంటీలు ఇచ్చిండే. 5 గ్యారంటీలు కూడా మేము చెప్పినట్టు నేర్చుకున్నాము. ಯಾವ್ದಾದ್ರು ನುಡಿದಂತ ಪಕ್ಷ ಇದ್ರೆ ಅದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ. ಅಕ್ಕ మేము చెప్పిండి మేము మీకు 2,000 ఇస్తామని గ్యారంటీగా నడుచుకున్నాము. అదే రీతి బస్ ఫ్రీ అని చెప్పిండి, బస్సు ఫ్రీగా వచ్చినా అన్నా. కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అని చెప్తే కరెంటు ఫ్రీగా వస్తుందనా? ఇదే రీతి అక్క వాళ్ళు ఎవరో చెప్తారు బీజేపీ వాళ్ళు, ఏం చేసి కాంగ్రెస్ పక్షము 10 నెలల ప్రదీప్ ఈశ్వరాన్ని ఏం చేసే అని చెప్పే. నేను సుధాకర్ ఛాలెంజ్ చేసి చెప్తాను, వాడెవడో చెప్పే మెంటల్ కొడుకు పక్కలో ఉన్నాడు, పక్క పంచాయితీ వాడెవడో చెప్పా ఆపేది మా ప్రదీప్ ఆపేది సుధాకర్ అంట. ఈవిడ ఛాలెంజ్ ఏ అబ్బాయ అట్లా ఏమీ లేకున్నాడే మా ఎమ్మెల్యేని ఏమీ చేసేకాలే, ఈవిడ ఏమరా చేస్తావు నువ్వు స్వామి? చెప్తాను వాడు మెంటల్ కూడా పక్క పంచాయతీలో ఉన్నాడు. వాడు అదేమో ఉపాధ్యక్ష అంట, ఉండేమని మాట్లాడుకున్నాం అన్నిటికీ. వాడు ఒక మాట చెప్తాడు, 10 నెలలు ఇంకా ఏం చేశారంట. 10 నెలలు ఇంకా కాదురా స్వామి, నువ్వు 10 ఏళ్ళు ఇంకా మీ సుధాకర్ ఏమేం చేసినా దాఖలు తీసుకొని పెట్టా. 10 నెలల్లో మేమేం చేసినామని ముందు పెడతాం. ఏం బా ఛాలెంజా? వాడిని చెప్తానని మెంటలా కొడుకే మీ సుధాకర్ అబ్బా, మేము అయింది 10 నెలలు ఇంకా ఎమ్మెల్యే నేను చెప్తా ఒప్పుకుంటా. 10 నెలల మా ఎమ్మెల్యే ఏమేం చేసినాడు రా చిట్లుగా చక్కలు ఎక్కుకుంటా అంతా చెప్తా. నీకే పిన్ టు పిన్ చెప్తా. అమ్మయ్య మీ సుధాకర్ గెలిచినా కూడా మరీ 10 నెలల్లోగా ఏమేమి చేసింది అంత మాత్రం చెప్పాలా. 10 ఏళ్ళు అయితే మీ అప్పనా కలిసి చూపిస్తాం మేము. ఏమన్నా 10 నెలలు మిస్టర్ సుధాకర్ నేను చెప్తాను, 10 ఏళ్ళు ఏమన్నా మా ఎమ్మెల్యే గెలిపిస్తారంటే సుధాకర్ పేరు కాదు స్వామి, వాళ్ళ అప్పని దగ్గర కూడా చిన్నప్పుడు ఉండేలే. ఏమగా అక్క నేను ఏం చాలా మాట్లాడాలి. నాకే ఫ్లో వచ్చేస్తుంది. మా ఎమ్మెల్యే చూస్తే నాకే కోపం వచ్చేలేదా? ఏం వాళ్ళకే పాలసీ ఉండేదే, వాళ్ళకే ఫ్యాన్స్ ఉండేది, మాకు లేదా? వాడు మింట్లో అక్క మీకు ఇది ఉండేవాళ్ళకి తెలుసో తెలీదో. పొద్దు అంబులెన్స్ ఇచ్చినాడు అన్న, మీ తమ్ముడు ప్రదీప్ అన్న పొద్దు అంబులెన్స్ ఇచ్చినాడు. అక్క ఆయనకి ఇల్లుకి ఇంకా ఈఎంఐ నడుస్తుంది, కార్కి ఈఎంఐ నడుస్తుంది. కానీ ఈ మనకి గెలిపించిన జనాలకి ఏమన్నా చేయాలని ఆయన పాపం సంపాదించేయండి దుడ్లు నెలకు 15 లక్షలు ఖర్చు అవుతుంది. అక్క నిజంగా అర్థం చేసుకోండి, ఇదే 15 లక్షలు ఖర్చు అయితే ఎవరక్క ఖర్చు చేస్తాడు? ఈ సుధాకర్ యాదన్న అది ఎక్కడ పోయినా ఏమో తెలియదు, అది యాదో క్లినిక్ అంటప్ప. వాళ్ళంతా లోపం చేయండి, అది ఎక్కడ పోయినా నేనంతా చూస్తాను. ఈ నడుము ఎలక్షన్ టైంలో పత్తాకి వెళ్ళేది అది. కానీ మా ఎమ్మెల్యే అట్లు కాదు. మీరంతా వాళ్ళంతా గెలిచే కోసం చెప్తారు సుళ్ళులో, మేము గెలిచిన తర్వాత నిజాలు చెప్తాము. ఏమక్క చెప్పింది తెలుసుకున్నామా లేదా? అక్క ఇత ఎవ్వ ఉంది, ఇది ఎక్కడ పోయి ఎవ్వ ఇత ఉండ ఎవ్వ. అక్క నీకు కింద ప్రశ్న ఇచ్చిందో తెలుసా? ఇదే నీ కొడుకగా అవా నీకు కింద ప్రశ్న చేపించే చూడే నీ కొడుకు ఓటేయాల. 3వ నంబరు ఎన్నో నంబరు? 3వ నంబరు రక్షారామయ్యకి ఓటేయాల. మీరు ఏం చేస్తారో తెలీదు, మీరు పొద్దున చెప్పాలా. వాళ్ళు ఎవరో చెప్పరే బీజేపీ వాళ్ళు, ఎగ్గెద్దండా కాంగ్రెస్ కి ఎలా పోయకూడదు. మేము చెప్పిన తెలుసుకోవడమా లేదా? అక్క చెప్పిన తెలుసుకోవడమా లేదా? 2,000 వస్తుందా లేదా? అక్క చెప్పండి గర్వ 2,000 వస్తుందా లేదా? వస్తుందా లేదా? అక్క టీమ్ కార్డ్స్ వస్తుందా లేదా? ఏమక్క అక్క మీకు తెలుసా తెలీదు. 1,600 జనాలు ప్రాణాలు కాపాడిన దేవుడు మా అన్న ప్రదీప్ అన్న. నేను చెప్తాను 1,600 పైన ప్రాణాలు జీవాలు కాపాడిన దేవుడు మా రక్షణ. మా ఇడీ తిమ్లాపురంకి ప్రాణాలు కాపాడుతున్నా మా దేవుడు మా అన్న. మీకు తెలుసా తెలీదాక ఎవరు? అక్క కరోనాలో 40,000 కోట్లు దుడ్డు చేయండి అక్క. ఆ 40,000 కోట్ల దుడ్లు ఖర్చు అయిపోయిందా?
మన ఎట్లా ఖర్చు చేపిస్తారు అట్లా ఖర్చు చేపించి వాడిని లాస్ట్ సింగపూర్కి వాపస్ పంపించేదాకా నిద్రపోదాక నేను చెప్తాను 1600కి పైన జీవాలు కాపాడినమ్మా దేవుడు. నేను చెప్తాను, నేను ఇవిడే చెప్తాను, మా 48 జనాలు మా ఊర్లో మా నాసింపల్ల 48 జనాలు ఒక కిడ్నీ ఒక ఆటో ఆపరేషన్లు అక్క నువ్వు ఇటు దాకా ఎందుకు చేపించినావు చెప్పండి అక్క. పోనీ ఎవరు చెప్పిండి అన్నా ಅಣ್ಣ ಪ್ರದೀಪ್ ನಾನು ನಮ್ಮೂರಿಗೆ ಬಂದ ಪರಿಚಯ ಮಾಡ್ಕೋಬೇಕು ಅನ್ಕೊಂಡೆ. ಇವ್ರಿಗಣ ಪ್ರಾಣ ಉಳಿದಿದೆ, ಇವಾಗ ಜೀವಂತ ಉಳಿದಿದಾರೆ ಅಂತಂದ್ರೆ అక్క చూడండి ప్రాణం ఉడిచిందే మా నాసింపల్ల ఆయన నరసింహమూర్తి అని చెప్పి ఆయన పేరు. ఆయన ఉడిచినాడు అంటే మా ప్రదీప్ అనే కారణము. అన్నా ఒకే మాట చెప్పా, నేను ఇంట్లో పోతే అన్నా నాకు ఓటు ఏదైనా నువ్వు అంటేను నాకు ఓటు ఏదైనా నేను ఓటు రాజకారణం చేస్తాను లేదు. మేము జనాలకు మంచిది కావాలా, మీరు ఆశీర్వాదం ఇచ్చినారు అంత చేస్తామంటే నేను ఓటు ఏదైనా అని చెప్తే లేదు నేను ప్రాణం ఉండేదంక నేను ప్రాణం నా భూమిలోకి పోయేదాకా నేనే కాంగ్రెస్ పెట్టిన ప్రదీప్ అనికి అని చెప్పా. అట్లా మా సుధాకర్